అసలు హిరణ్యకశిపుడి జన్మరహస్యం ఏంటి? ఒక హిరణ్యకశిపుడే కాదు, రావణాసురుడు, శిశుపాలుల జన్మరహస్యం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సనకాది మహర్షులు అనే నలుగురు బాలురు ఉంటారు. వీరి వయసు ఎప్పటికీ 5 సంవత్సరాలు మాత్రమే. వీరు బ్రహ్మదేవుని మనస్సు నుండి జన్మించిన వారు. వీరు పుట్టుక కారణం సృష్టి విస్తరించడం. కానీ వీరు జ్ఞానాన్ని అనుసరిస్తూ స్వర్గం మొత్తం తిరుగుతుంటారు. దేవతలకి ఎన్నో రహస్యాలు చెప్పిన జ్ఞాన సంపన్నులు. వీరు ఒకసారి విష్ణుమూర్తిని దర్శించడం కోసం వైకుంఠానికి వెళ్తారు. అక్కడ జయ, విజయ అనే 2 ద్వారపాలకులు విష్ణుమూర్తి విశ్రాంతిలో ఉన్నారని మహర్షులు లోనికి అనుమతించలేదు. వారి మాటల్లో అహం గర్వం గమనించిన సనకాది మహర్షులు, ఇలా అహం గర్వం ఉన్న వారికి స్వర్గంలో అనుమతి లేదని, అనేక కాలాల పాటు భూమిపై జన్మించమని శపిస్తాడు. వారి శాపాన్ని గురించి విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఇలా అంటాడు: మీరు 3 జన్మలు నాకు శత్రువులుగా ఉంటారా, లేక 7 జన్మలు భక్తునిగా ఉంటారా? అప్పుడు జయ విజయాలు, స్వామి మిమ్మల్ని ఎక్కువ కాలం వదిలి మేము ఉండలేము. 3 జన్మలు శత్రువుగానే ఉండి త్వరగా వైకుంఠానికి వచ్చి మీకు సేవ చేసుకుంటామని చెప్తారు.